ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అలాగే స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ దంపతుల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిడియం ఆదినారాయణ గెలుపొందారు. ఇప్పుడు మనం ఈ గెలుపుని ఆదినారాయణ గారు ఇప్పుడు ఎలా ఆస్వాదిస్తున్నారు ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదినారాయణ గారు, ఈ గెలుపు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారి అండదండలతోటి, మా గ్రామ ప్రజల అండదండలతోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టడం వల్ల ఇవాళ గెలుపు మాకు సులభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామానికి ఏ అభివృద్ధి పథకాలు, సంక్షేమ ఫలాలు వచ్చింది? మొదటగా చెప్పుకోవాల్సింది, మా పేద ప్రజలకి ఇల్లు ఇవ్వండి. ఇక్కడ ఇది ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతం. ఇళ్ళకి చాలా దూరంగా, అభివృద్ధికి చాలా దూరంగా ఉండేది. 15 ఇల్లు మాకు ఎమ్మెల్యే గారు అడగని మంజూరు చేశారు. అలాగే రైతులకి రుణమాఫీ కానీ, రైతు బంధువు కానీ, అలాగే రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించడం కానీ, ఇంకా గ్రామానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఎమ్మెల్యే గారు త్వరగా మాకు తీర్చి సాయం చేశారు. భవిష్యత్తులో మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నేను గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల కోసం నన్ను గెలిపించి ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేస్తానని, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడని మా గ్రామ ప్రజలకు తీసుకొస్తాను. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మీరు నమ్ముతారా? నమ్ముతానండి. చదువుకున్న యువత ముందుకు వచ్చినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామ ప్రజల్ని ఎల్లవేళలా వాళ్ళు ఏ సమస్యలు ఉన్నా కాపాడతారు. యువకుడిగా మీరు ఇప్పుడు ఎన్నికల పోటీలో మీరు గెలుపొందారు కదా, మీ తోటి యువకులకి మీరు ఏం చెప్తారు? యువత రాజకీయాలకు ఎప్పుడైతే ముందుకు వస్తారో పల్లెలు అభివృద్ధి చెందుతాయి. యువతకి సమస్యల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి యువతని గెలిపించడం వల్ల, యువతని రాజకీయాల్లోకి తీసుకురావటం వల్ల ప్రజల సమస్యలు త్వరగా తెలుసుకొని త్వరగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. వార్డు నెంబర్లు ఎన్నుకోవడానికి కారణం, మా ఎమ్మెల్యే గారు ఒక స్త్రీ అయి ఉండి మన నియోజకవర్గాన్ని ఎలా పాలిస్తుందో, మొదటగా మా 8 వార్డులు, మా గ్రామంలోని పంచాయతీలు 8 వార్డులు ఉంటే 5 వార్డులు మేము మొదటగా స్త్రీలను ఎన్నుకోవడం జరిగింది. అంటే మహిళలకు పెద్దపీట వేశారా? మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా గ్రామంలో 5 మహిళలు వార్డు నెంబర్లుగా యువతని ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే మొత్తం విద్యావంతులు, పీజీ, డిగ్రీలు, ఇంటర్లు చేసిన మహిళల్ని ఇవాళ వార్డు సభ్యులుగా పెట్టడం వల్ల గ్రామ అభివృద్ధికి మాకు చేసుకోవడానికి అవకాశం. అందరికీ గెలుపుకు సహకరించిన గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనకి పెనుబల్లి మండలం పార్థసారథిపురం గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైనటువంటి మిడియం ఆదినారాయణ గారు ఏం చెప్తున్నారంటే, యువత రాజకీయాల్లోకి వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పడం జరిగింది. అలాగే వీరు వార్డుల్లో కూడా యువతనే ఎంపిక చేసి పోటీ పడేలాగా, యువతే పోటీ పడేలాగా వీరు కార్యాచరణ రూపొందించుకొని ఈరోజు గెలుపును ఆస్వాదించడం జరుగుతుంది. జె శ్రీనివాస్, TV6 24/7 న్యూస్, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురం నుండి.